హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అనమాట, చెల్లి ఎంగేజ్మెంట్. సో ఎవరెవరు వచ్చారు, ఏమేమి చేసాము మా సైడ్ మా ఫ్యామిలీ మొత్తం చూపించేస్తా. అండ్ మా సైడ్ ఎంగేజ్మెంట్ ఎలా చేస్తారు, మా ఆనవాయితీలు ఏంటి, అండ్ ఫుడ్ ఏంటి అన్నీ వివరంగా చూపిస్తా. వీడియో ఎవరు చేశారా అని అడగద్దు, ఇంకా అందరి దగ్గరికి ఫోన్ వెళ్ళింది, అందరూ వీడియో తీశారు. క్లమ్జీగా ఉన్నా క్లియర్గా చెప్తారండి. వీడు వచ్చేసి అల్లుడు అనమాట, మా మధ్యలో అన్నయ్య వాళ్ళ కొడుకు. విహానాకి వాడికి ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట. యాక్చువల్గా మేము ఖాళీగా ఉండడానికి రీజన్ చెప్తా. సో ఇక్కడ వచ్చేసి మా చిన్నన్నయ్య అనమాట, లాస్ట్ అన్నయ్య. సో మా హస్బెండ్కి కొంచెం క్లోజ్ కాబట్టి ఇంకా ముచ్చట్లు పెడుతున్నారు. ఇంకా చెల్లికి అయితే పూల జడ అక్క అండ్ వదిన అయితే హెల్ప్ తీసుకొని పూల జడ అయితే అల్లుతున్నారనమాట. యాక్చువల్గా నాకు ఇద్దరు పెదనాన్నలు ఒక చిన్నాన్న అనమాట. ఇంకా పెదనాన్న పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుడితే ఎలా ఉంటుంది, సో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, చెప్తా నిదానంగా వినండి. ఇక్కడ మా మూడో అక్క అనమాట, రెండో పెదనాన్న వాళ్ళ చిన్న కూతురు. సో ఇంకా ఆ పక్కన మా చిన్న అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట. సో వీళ్ళిద్దరైతే జడ కూర్చడంలో బిజీగా ఉన్నారు. మా పిన్ని అండ్ మా అమ్మ అయితే చూస్తున్నారు. సో ఎందుకు అంటే చెప్పా కదా, ఫుడ్ అయితే క్యాటరింగ్ ఇచ్చేసాము. క్యాటరింగ్ ఇవ్వడం వలన ఫుడ్ వాళ్ళు కుక్ చేసి తీసుకొచ్చేస్తారు, మాకు అసలు ఎలాంటి పని ఉండదు. ఇంకా వచ్చి చక్కగా ఫుడ్ వడ్డించడమే కదా. ఇక్కడ వచ్చేసి మా రెండో పెదనాన్న వాళ్ళ కూతురు అండ్ మాయ వాళ్ళ కూతురు అనమాట. అక్కడ జడలు వేసుకుంటున్నారు. ఇక్కడ మా అమ్మమ్మ వచ్చేసి అందరినీ ఒకే ఫ్రేమ్లో తనివి తీరా చూసుకుంటుంది. యాక్చువల్గా అమ్మమ్మ ఏ ఊరు వెళ్ళదు, ముసలి వాళ్ళు అయిపోయారు కాబట్టి అందరూ వచ్చినప్పుడు బాగా చూసుకుంటుంది అనమాట, హ్యాపీగా. ఇంకా పూల జడ అయితే కొడుతున్నారు. జస్ట్ ఒక పూల జడ మాత్రమే అవుట్పుట్ ఇది, ఇంకా పూలు చాలానే పెట్టాల్సి ఉంది. ఇంకా వీళ్ళైతే చిల్ అయిపోతున్నారు, ఎందుకంటే చుట్టాలు ఇంకా రాలేదు కాబట్టి. ఇంకా మేమైతే నలుగురు అన్న తమ్ములు కదా మా నాన్న వాళ్ళు, మేమందరం ఒకే తల్లి పుట్టిన పిల్లల్లాగా ఉంటాం అనమాట. అంటే లైక్ మాకు డిఫరెన్షియేషన్ అంత ఉండదు. అండ్ వాళ్ళ గొడవలు ఉంటాయి కదా, పెద్దనాన్న పిల్లలు చిన్నాళ్ళ పిల్లలకి ఆస్తులు గొడవలని, లేకపోతే ఈగో గొడవలని, అలాంటి గొడవలు ఏవి మాకు రావు అండ్ మేము పెట్టుకోము. అండ్ మాకు కుటుంబాలుగా కలిసి ఉండడమే ఇష్టపడతాము. సో అదే మమ్మల్ని ఇంతవరకు నడిపించింది. అండ్ మేమైతే అందరం ప్రతిదానికి అందరం ఒకే చోట కలిసిపోతాము. ఇంకా చుట్టాలు అయితే రావడం స్టార్ట్ అయిపోయారనమాట. యాక్చువల్గా పెళ్ళికొడుకు సంబంధించిన వాళ్ళు ఒక 100 పీపుల్ని అయితే తీసుకొస్తున్నారు. మా బాబాయ్ వాళ్ళు అయితే ఒక 150 మెంబర్స్కి అయితే చెప్పారనమాట. సో మొత్తం 250 పీపుల్కి అయితే మేము ఫుడ్ కుక్ చేపిస్తున్నాము. ఇంకా మా పిన్ అయితే విశాలంగా చూస్తుంది, ఇంకా చుట్టాలు రాలేదు ఎట్లా జరిగిద్దో అని భయం. నిజానికి తల్లిలు అదే పెళ్ళికూతురు తల్లిలు తండ్రులకి కొంచెం ఎక్కువ టెన్షన్ ఉండిద్ది, ఫుడ్ ఎలా ఉండిద్ది, ఇంకా సరిపోతుందా లేదా అనేది. ఇంక ఇక్కడ వచ్చేసి అసలు విషయం చెప్తారండి. ఈ అరటిపళ్ళని ఎందుకు అసలు తీస్తున్నారు, లైక్ ఎక్కడికి తీసుకెళ్తాం అన్నీ చెప్తా. దీని వచ్చేసి మా పెద్ద అన్నయ్య వాళ్ళ బాబు. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము దేవుడి ఇంటికి వెళ్తాము, ఆ ఇల్లుని కూడా చూపిస్తారండి. అది అమ్మమ్మ వాళ్ళ ఫస్ట్ ఇల్లు అనమాట. మేము ఇక్కడే ఉండే నేను 5th స్టాండర్డ్ వరకు ఇక్కడే పుట్టి పెరిగే. నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఈ ఏరియాలో ఉండేవి అనమాట. సో లోపలైతే ఒక్క పోత, ఎందుకంటే ఫుల్ ఎండలు ఉన్నాయి. మనుషులందరూ లోపలికి దూరేసరికి అసలు ఎంత చమ్మట్లుగా ఎక్కాయంటే, ఇక్కడ ఒక 5గురికి తాంబూలాలు ఇచ్చేసి బొట్టు పెట్టేసి రింగ్స్ అయితే చేయించారు. మా దాంట్లో ప్రతిదీ దేవుడిల్లు, దేవుడు, అమ్మవారు అని ప్రతి దానికి వాల్యూ ఇస్తారనమాట. ఎక్కువ ఇంపార్టెన్స్ వాటికే ఇస్తారు. అండ్ ఇప్పుడు టౌన్స్లో ఏంటంటే స్టేజ్ మీద ఎలా మార్చుకోవడం అదంతా కాదు, మాకైతే ప్రతిదీ దేవుడిని ముందు పెట్టి ఆ దేవుడి మూల దగ్గరే చేయాలి, దేవుడింటి దగ్గర చేయాలి అనే ఆనవాయితీ ఉంటుంది. సో వాళ్ళందరూ కలిసి శారీ, పువ్వులు, స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి పసుపు రాసి అన్నీ పెట్టేశారు. వీళ్ళు వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వాళ్ళు అనమాట. అందరికీ తెలుసు అంట నేను యూట్యూబ్ చేస్తున్నట్టు. ఒక్కొక్కరు నువ్వు మొబైల్లో కనిపిస్తావు కదా, మాకేం కనిపించకుండా ఉండవు, మేము చూస్తున్నామని అయితే చెప్తారు. చుట్టాలు కూడా చాలామందే వచ్చారనమాట. సో పక్క ఊరు నుంచి అన్ని ఊర్ల నుంచి పిలిచాం కదా వాళ్ళు కూడా. సో ఇంక ఇక్కడ రింగ్స్ ఎక్స్చేంజ్ అయితే అయిపోయింది. మా సైడ్ అయితే మొత్తం పసుపు రాసి బొట్టు పెట్టి ఇంక ఇలానే శారీ పైన వేసేసి ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేస్తారు. ఒడిలో వచ్చేసి తాంబూలం, అరటిపళ్ళు అన్నీ పెడతారు. అది వచ్చేసి దేవుడి ముల్లో పెట్టేయాలన్నమాట. ఇంకా రింగ్స్ అన్నీ అయిపోయాయి కదా అని చెప్పి స్టేజ్ మీదకి అయితే వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. తాంబూలాలు ఇక్కడ ఇవ్వడానికి అంత టైం లేదు అని చెప్పి
చెప్పి వీళ్ళందరినీ ఒక ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నాను, మీరు వెళ్ళిపోవద్దు, మళ్ళీ ఆ స్టేజ్ దగ్గరికి రావాల్సిందే అని చెప్పి. సో ఫైనల్గా వీళ్ళంతా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు నన్ను, కాబట్టి నేను వాళ్ళతో ఫ్రీగా మూవ్ అయిపోతా అనమాట. ఇక్కడ ఒక 5గురు ముత్తైదుగులు అయితే తాంబూలం ఇప్పిస్తున్నాము. ఇంకా లాస్ట్ వరకు చూడండి. తీసుకొచ్చారు వదినాలు. ఇప్పుడు తాంబూలాలు ఓర్ దేవుడు ఇవిడ ఇక్కడ కూర్చున్నారు. ఏడే ఫుడ్ వచ్చేసి చాలా టేస్ట్గా ఉంది. బిర్యానీ, పులిహోర అండ్ 2 టైప్స్ ఆఫ్ కర్రీస్, పునుగుల కూర కూడా పెట్టారంట. సో ఇంకా 3 టైప్స్ ఆఫ్ స్వీట్స్ అండ్ పప్పడ, అరటిపండు అన్నీ వేశారు. చాలా టేస్ట్గా అనిపించాయి. అండ్ క్యాటరింగ్ వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే సరిపోగా చాలానే మిగిలింది అండ్ ఫుడ్ కూడా చాలా టేస్ట్గా అనిపించింది. అండ్ మా అమ్మమ్మకి అయితే టైంకే తినేయాలని చెప్పి పట్టేసి ఇచ్చేసాను. అండ్ మంచిగా మా అమ్మమ్మ నాకు పాయసం కూడా రిటర్న్ ఇచ్చేసింది, ఇంకా తినకూడదని చెప్పి. మా పాప అయితే 11కి పడుకుంది అండ్ అంతా అయిపోయాక 5కి లేచిందనమాట. ఇంకా అన్నయ్య వాళ్ళు, బావ వాళ్ళు అండ్ వీళ్ళైతే తమ్ముడు వాళ్ళు అయితే వడ్డిచ్చేస్తున్నారు. ఇంకా ఫుడ్ కుక్ చేసి ఇచ్చేస్తే మనం వడ్డిచ్చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉండిద్ది కదా. అది పిల్లలు అక్కడ ఆడుకున్నారు, స్టేజ్ వాళ్ళ కోసం కట్టించినట్టుంది. ఉండమ్మా, అక్క ఏదో చెకింగ్ చేస్తుంది. ఫైనల్గా 5 అయ్యేసరికి పెళ్లి కొడుకు వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. యాక్చువల్గా పంతులు గారు రాలేదన్నమాట, అందుకని చెప్పేసి ముహూర్తాలు ఈరోజు పెట్టలేదు. అండ్ అందరూ వెళ్ళిపోయాక చుట్టాలు మేము మాత్రమే ఉన్నాము. లాస్ట్లో ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఫుడ్ పెట్టేసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ వీడియో ఎగ్జిబిషన్ వస్తుంది, చాలా బాగుంటుంది, చూసేయండి. బాయ్.